హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? రూపాయలు పడుతున్నాయా? లక్ష పైన పడుతున్నాయా? 2 లక్షల రూపాయలు పడుతున్నాయా? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? అలాగే మీకు క్రాప్ లోన్స్ తీస్తూ ఉంటే మరి వాటికి కూడా రుణమాఫీ అవుతుందా? అలాగే రెండు వేరు బ్యాంకుల్లో ఉండడం వల్ల కూడా లక్ష 2 లక్షలు కలిపి వేరు బ్యాంకుల్లో ఉంటే కూడా మీకు రుణమాఫీ అవుతుందా? ఇలాంటి సందేహాలు తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పైన ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రాష్ట్ర రైతులందరికీ కూడా, తెలంగాణ రైతులకైతే ఎన్నో కష్టాలు పడి పంటలు పండించి ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదబెట్టి వాటిని ల్యాండ్ పేపర్స్ ఎక్కువగా రుణాలు తీసుకురావడము, అలాగే క్రాప్ లోన్స్ కూడా తీసుకురావడము జరుగుతుంది. మరి ఇలాంటి వాటికి మీరు క్రాప్ లోన్స్ తీసుకొస్తే మరి రుణమాఫీ అవుతుందా అనేసి అడగడం జరిగిందండి కామెంట్స్లో. మరి ప్రతి ఒక్కరికి కూడా క్రాప్ లోన్స్ తీసుకొచ్చినా కూడా మీకైతే రుణమాఫీ అనేది జరుగుతుంది, అలాగే అవుతాయండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే వేరు బ్యాంకుల్లో కూడా వేరు బ్యాంకుల్లో లక్ష ఉన్నా కూడా మీకు రుణమాఫీ అనేది అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అలాగే మీరు ఇంతకుముందు మనకు 52.10 లక్షల మందికి 3,900 కోట్ల నిధులు అయితే విడుదలైతే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 3,000 కోట్ల పైనే నిధులైతే ప్రతి ఒక్క రైతుకైతే రుణమాఫీ అయితే అయ్యింది. అలాగే ఇప్పుడు జనవరి వరకు మీకు 2 లక్షల రూపాయలు మీకైతే సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఒక్కరికి కూడా మీకు రుణమాఫీ అనేది అవుతాయి. 2 లక్షలు ఉన్న వారికి మాత్రమే, 2 లక్షలు మినిమం ఉంటేనే మీకు రుణమాఫీ అనేది అవుతాయండి. 2 లక్షల వరకు మీరు 2 లక్షల వరకు అయితే మీకైతే రుణమాఫీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. జనవరి వరకు లక్ష పైన 2 లక్షల వరకు ఉన్నా సరే 2 బ్యాంకుల్లో ఉన్నా కూడా చేస్తామని, క్రాప్ లోన్స్ తీసుకున్నా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ రుణమాఫీ అనేది కూడా అవుతాయండి. డాక్యుమెంట్స్ కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా చేయండి. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి.